కార్మికులకు సంక్షేమ బోర్డును, మోటార్ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే అమలు చేయాలి. కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలి. కనీస వేతనాలను వెంటనే ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఐఎఫ్టియు జిందాబాద్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 26న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నాను ఈ నెల 26న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నాను వర్ధిల్లాలి. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిందాబాద్. ఏమైనా కార్మిక సోదరులారా, ఈ నెల 26వ తారీఖున కార్మిక సమస్యలు పరిశీలించాలని, అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 26వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి మన ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని నేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మిక హక్కులు మొత్తం కూడా కలరాయబడతా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఇచ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.